లోను ఫేస్బుక్ లోను ఇంటర్నెట్ లో రకరకాల వెబ్సైట్స్ లోను తెలుగులో టైప్ చేయడం ఎలాగని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు. తెలుగులో టైప్ చేయడానికి కొందరు ఇంటర్నెట్ లో కొన్ని సైట్స్ లో టైప్ చేసి అక్కడ ఉన్న మ్యాటర్ని కాపీ చేసుకొని వచ్చేసి కావాల్సిన చోట పేస్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగా వేరే చోట టైప్ చేసి కాపీ చేసి పేస్ట్ చేసే పద్ధతి కాకుండా నేరుగా అది ఫేస్బుక్ కావచ్చు, మెయిల్ కావచ్చు, లేదా ఎంఎస్ వర్డ్ లాంటి అప్లికేషన్ కావచ్చు, నోట్ ప్యాడ్ కావచ్చు, ఏ అప్లికేషన్లో అయినా నేరుగా తెలుగులో టైప్ చేయడం ఎలాగే అన్నది దానికి చేసుకోవాల్సిన ఏర్పాట్ల గురించి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఓన్లీ 2 చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా ఇక మనం ఎప్పటికీ తెలుగులో టైప్ చేసుకోవచ్చు. అది ఎలాగన్నది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం దాదాపు చాలా మంది విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుతూ ఉన్నారు. విండోస్ ఎక్స్పీ ఆపరేటింగ్ సిస్టంలో కొందరికి తెలుగు వెబ్సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగ బాక్సులుగా కనపడుతూ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ computerera.co.in అనే నా వెబ్సైట్లో ఇలా తెలుగు అక్షరాలు అనేది ఉంటే ఆ తెలుగు అక్షరాలు బాక్సులుగా కనపడుతూ ఉంటాయి. ఫస్ట్ మనం తెలుగులో టైపింగ్ అనేది అలవాటు చేసుకోవడానికి ముందు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సాల్వ్ చేసుకోవటం ఎలాగన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. సింపుల్గా దీనికోసం మనం ఒక చిన్న టూల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలాగంటే google.com అని చెప్పేసి టైప్ చేసి గూగుల్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత iComplex డౌన్లోడ్ అని కొట్టండి. కొడితే ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ సైట్ నుంచి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనే బటన్ ద్వారా ఆ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా చిన్న ఫైల్ ఉంటుంది. సేవ్ ఫైల్ అనే బటన్ ప్రెస్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. 4.6 MB ఫైల్ ఉంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ అనే బటన్ క్లిక్ చేసి ఇక్కడ iComplex ఈజ్ an ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అని చెప్పేసి ఒక చిన్న వార్నింగ్ కనపడుతుంది. ఇది కామన్గా కనపడుతుంది. దీని గురించి వాళ్ళు ఏవాల్సిన పని లేదు. సింపుల్గా ఓకే అనే బటన్ ప్రెస్ చేసి ఇక్కడ రన్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకే ఇన్స్టాల్ కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ అని చెప్పేసి ఒక విండో వస్తుంది. ఆ బటన్ ప్రెస్ చేసి మన కంప్యూటర్లోకి కొన్ని ఫైల్స్ కాపీ అయిపోయినాయి. అంటే మనం తెలుగు అక్షరాలు సవ్యంగా కనపడటం కోసం ఏవైతే ఫైల్స్ కావాలో ఆ ఫైల్స్ అన్ని ఇప్పుడు కాపీ అయిపోయినాయి. కాపీ అయిన తర్వాత సిస్టమ్ని రీస్టార్ట్ చేయమని అడుగుతూ ఉంది. చూడండి, రీస్టార్ట్ మనం ఇంకా చేయలేదు. రీస్టార్ట్ చేయకముందు తెలుగు అనేది ఎలా కనపడుతుందో మీరు ఇప్పుడు గమనించండి. రీస్టార్ట్ చేసిన తర్వాత ఇదే తెలుగు ఎలా కనపడుతుందో అప్పుడు గమనిద్దాం. ఇక్కడ రీస్టార్ట్ చేస్తున్నాను. సో రీస్టార్ట్ అనేది అవుతూ ఉంది, షట్ డౌన్ అవుతూ ఉంది. సో ఇప్పుడు విండోస్ అనేది బూట్ అవుతూ ఉంది. విండోస్ ఎక్స్పీ బూట్ అయిన తర్వాత ఇక్కడ వెల్కమ్ స్క్రీన్ వస్తుంది. iComplex ఇన్స్టాల్ చేసిన తర్వాత సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తున్నాం. ఇది మనం తెలుగు టైపింగ్ కోసం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. సో డెస్క్టాప్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత బ్రౌజర్ని ఓపెన్ చేసి ఇప్పుడు ఇందాక ఏదైతే computerera అనే సైట్ ఉందో ఆ సైట్ని ఓపెన్ చేస్తే మనకి ఇంతకుముందు బాక్సులుగా కనపడిన టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎంత బ్రహ్మాండంగా తెలుగు అక్షరాలు ఎంత క్లియర్గా కనపడుతూ ఉన్నాయో. అంటే మనకి మన కంప్యూటర్లో ఇక మీద తెలుగు అక్షరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా కనపడతాయి. అంటే బాక్స్లుగా కనపడే ఒక ఇబ్బంది తొలగిపోయింది. ఓకే, సో మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నాము. టైప్ చేయాలనుకుంటున్నప్పుడు తెలుగులో టైప్ చేయడం కోసం అక్షరమాల అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ని నేను పరిచయం చేస్తున్నాను. వాస్తవానికి తెలుగు టైపింగ్ కోసం ఇన్స్క్రిప్ట్ అని చెప్పేసి బరహా అని, అక్షరమాల అని చెప్పేసి, గూగుల్ ట్రాన్స్లేటరేషన్ అని చెప్పేసి, అలాగే మైక్రోసాఫ్ట్ ఇంటిక్ ఇన్పుట్ అని, ఇలా ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. ఎవరికి నచ్చినది వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇక్కడ తెలుగు టైపింగే మనకు ముఖ్యం అనుకున్నప్పుడు ఏదో ఒక టూల్ను సెలెక్ట్ చేసుకొని టైప్ చేసుకుంటా పోతే సరిపోతుంది. కొందరు ఇది బాగుంది, కొందరు అది బాగుంది అని చెప్పేసి రకరకాల ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు నాకు నచ్చిన పద్ధతిని నేను వాడుతూ ఉన్నాను. అలాగే మీకు నచ్చిన పద్ధతిని మీరు వాడచ్చు. ఇక్కడ నేను అక్షరమాల అనేది చాలా సులువుగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాను కాబట్టి దీన్ని పరిచయం చేస్తున్నాను. ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ విత్ ఇన్ 1 డేలో మనం గ్రిప్ సాధించవచ్చు.
ఇప్పుడు అక్షరమాలని డౌన్లోడ్ చేద్దాం. అక్షరమాల డౌన్లోడ్ అని చెప్పేసి బటన్ ప్రెస్ చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్లో డౌన్లోడ్ అక్షరమాల అని చెప్పేసి సాఫ్ట్పీడియా సైట్లో ఒక లింక్ కనపడుతూ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి అక్కడ డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సాఫ్ట్పీడియా సెక్యూర్ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక లింక్ ఉంది. ఈ లింక్ ద్వారా 2 MB సైజు ఉన్న ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే ఫైల్ని సేవ్ చేయమంటారా ఓపెన్ చేయమంటారా అని అడుగుతుంది. సేవ్ ఫైల్ అని కొడుతున్నాను, ఓకే కొడుతున్నాను. సో దీంతో అక్షరమాల డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఆ కంప్రెస్డ్ ఫైల్ ఒక ఫోల్డర్లో ఇలా కనపడుతుంది. ఇప్పుడు మనం దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. అంటే అక్షరమాలను డౌన్లోడ్ చేసాము, ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేయబోతున్నాం అన్నమాట. రన్ అనే బటన్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ అని లైసెన్స్ అగ్రిమెంట్ కొట్టేసి మళ్ళీ నెక్స్ట్. ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి? సి ప్రోగ్రామ్ ఫైల్స్. సో అది బై డిఫాల్ట్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే అక్షరమాల ఇన్స్టలేషన్ కంప్లీట్ అయ్యింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి సిస్టమ్ ట్రేలో మనకి హిందీ సింబల్లో వచ్చింది. అంటే ఇప్పుడు మనం అక్షరమాల ఇన్స్టాల్ చేసుకున్నాము. హిందీ భాష అనేది కనపడుతూ ఉంది. హిందీ ఇక్కడ అక్షరమాలలో బై డిఫాల్ట్గా హిందీ తెలుగు 2 భాషల్లో కీ మ్యాప్స్ కనపడుతూ ఉంటాయి. సో హిందీ అనేది సెలెక్ట్ అయ్యి ఉంది. ఈ హిందీ నుంచి మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే రైట్ క్లిక్ చేసేసి తెలుగు అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో తెలుగు అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు తే అని చెప్పేసి తెలుగు సింబల్ ఉంది, కానీ అది కొట్టివేయబడి ఉంది. అంటే అక్షరమాల డీయాక్టివేట్ అయ్యి ఉందన్నమాట. అక్షరమాలని మనం ఏ సమయంలో అయినా యాక్టివేట్ డీయాక్టివేట్ చేసుకోవచ్చు. సింపుల్గా కీబోర్డ్ మీద కంట్రోల్ షిఫ్ట్ టీ అనే బటన్ ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. మళ్ళా అదే కంట్రోల్ షిఫ్ట్ టీ బటన్ ప్రెస్ చేస్తే కనుక డీయాక్టివేట్ అవుతుంది. ఇంగ్లీష్లో టైప్ చేయాలనుకుంటున్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ టీ కొడితే కనుక అది డీయాక్టివేట్ అవుతుంది. మళ్ళీ తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నప్పుడు కంట్రోల్ షిఫ్ట్ టీ కొడితే కనుక అది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు తెలుగు అనేది యాక్టివేట్ అయ్యి ఉంది. తెలుగులో ఎంత సులభంగా టైప్ చేయొచ్చు అన్నది నేను సింపుల్గా ఒక ఫేస్బుక్లో అప్డేట్ పెట్టడం ద్వారా మీకు చూపిస్తాను. ముందు ఫేస్బుక్ సైట్ ఓపెన్ చేయాలి కాబట్టి, అది ఇంగ్లీష్లో టైప్ చేయాలి కాబట్టి ముందు అక్షరమాలను డిజేబుల్ చేసుకున్నాను. facebook.com అనే సైట్ను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను లాగిన్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఫేస్బుక్ వెబ్సైట్లో ఉన్నాను. ఫేస్బుక్లో వెబ్సైట్లో ఉన్న తర్వాత ఇక్కడ తెలుగులో టైప్ చేయాలి నేరుగా. సో కంట్రోల్ షిఫ్ట్ టీ కొట్టేసి తెలుగు ఎనేబుల్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్కడైతే టైప్ చేయాలనుకుంటున్నా అక్కడ మౌస్ని క్లిక్ చేసి TELU చూడండి, TELUGU అంటే తెలుగు వచ్చేసింది. రాముడు అని టైప్ చేయాలంటే RAAMUD షిఫ్ట్ DU కొడితే రాముడు వచ్చేస్తుంది. అలాగా మంచి అని కొట్టాలంటే మంచి BAALU షిఫ్ట్ DU కొడితే బాలుడు వచ్చింది. తెలుగు రాముడు మంచి బాలుడు. సో ఇలాగ ఫొనెటిక్గా అంటే మనం ఎలాగైతే మాట్లాడతామో ఇక్కడ మనం అని కొట్టాలంటే MANAM అని కొడితే మనం వచ్చింది చూడండి. అంటే మనం రోజు ఎలాగైతే తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నామో మనం చూసారా, లేదా మన రాజకీయ నాయకులు ఇట్లాగా టైప్ ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటారు. ఇప్పుడు రాజకీయ అని కొట్టాలంటే RAAJAKEEYA రాజకీయ వచ్చేసింది.
సో ఒకరోజు ప్రాక్టీస్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా తెలుగులో టైప్ చేసుకుంటా వెళ్ళొచ్చు. అది మనకి ఏ వెబ్ బ్రౌజర్లో అయినా టైప్ చేయొచ్చు, అలాగే ఏ వెబ్సైట్లో అయినా టైప్ చేయొచ్చు, మెయిల్స్లోనూ టైప్ చేసుకోవచ్చు, లేకపోతే నోట్ ప్యాడ్ వంటి అప్లికేషన్స్లో టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్లోకి వెళ్తున్నాను. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి ఎక్కడైనా నేను తెలుగులో టైప్ చేయొచ్చు. ఇప్పుడు అదే MUDU రాముడు వచ్చేసింది చూడండి. ఒకవేళ ఫాంట్ సైజ్ తక్కువగా ఉందనుకుంటే కనుక ఫాంట్ సైజ్ని పెంచుకుంటే సరిపోతుంది. ఇలాగ మనం నేరుగా ఏ అప్లికేషన్ అయినా తెలుగులో టైప్ చేయొచ్చు. వాస్తవానికి నేను తెలుగు టైపింగ్కి మ్యాగజైన్ ప్రిపరేషన్ కోసం అను మాడ్యులర్ అనేది వాడుతూ ఉంటాను. కాబట్టి నాకు ఈ ఫొనెటిక్ అనేది అలవాటు లేకపోవటం వలన నేను ఇంత స్లోగా టైప్ చేస్తూ ఉన్నాను. ఫొనెటిక్ ఎటు మనం రకరకాల వెబ్సైట్స్లో టైప్ చేస్తూ వెళ్తాం కాబట్టి ఆ ఫొనెటిక్ పద్ధతిలో ఎవరైనా ఈజీగా ఒక కంప్లీట్ డే తెలుగులో టైప్ చేస్తూ పోతే కనుక నెక్స్ట్ డే 100% చాలా ఫాస్ట్గా పారాగ్రాఫ్లు పేజీలు కొద్దీ ఈ అక్షరమాల సహాయంతో తెలుగులో టైప్ చేసుకోవచ్చు.